ఫీజు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి, ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇచ్చేయండి. రీఎంబర్స్మెంట్పై ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టు సూచన. పాత బకాయిలపై ప్రభుత్వ విధానం ఏంటి? 30లోగా చెప్పాలని ఆదేశం. జాప్యంపై ఆందోళన బాటలో కాలేజీలు, రేపు మంత్రుల కమిటీతో భేటీ. ఫీజు రీఎంబర్స్మెంట్పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్య చేసింది. గత 4 ఏళ్ల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని 15 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు గతంలో హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గురువారం తుది వాదనలు జరిగాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రభావం విద్యపై పడుతుందని యాజమాన్యాలు తెలిపాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం చెల్లించని పక్షంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు విద్యార్థి నుంచే వసూలు చేసుకోవాలని, ఆ ఫీజును తర్వాత ప్రభుత్వం చెల్లిస్తే తిరిగి ఇచ్చేయాలని సూచించింది. పాత ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఏప్రిల్ 30లోగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. మరొక వైపు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా మళ్ళీ ఆందోళన బాట పట్టాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించనుంది. శనివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబుతో సమావేశం కానుంది. ఈ నెల 8న జరగనున్న ఫాతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలకు ప్రభుత్వం నుంచి 4 ఏళ్లకు సంబంధించి దాదాపు 7,500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇటీవల చర్చల ద్వారా ప్రభుత్వం 600 కోట్లు విడుదల చేసింది. అవి ఏ మూలకు సరిపోకపోవడంతో 15 కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. ఈ మధ్య కోర్టులు కూడా కొంత విచిత్రమైన తీర్పులనే ఇస్తున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద బతికేది లేకపోతే చదివేది, బతికేది అనే దానికంటే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద చదువుకునే విద్యార్థులు ఎవరు? పేద మధ్యతరగతి విద్యార్థులు. ఈ పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు కట్టలేము, కానీ మాకు మెడికల్, ఉదాహరణకు నేను డాక్టర్ని కావాలనుకుంటానా, లేకపోతే ఒక ఇంజనీర్ని కావాలనుకుంటున్నా, మెడిసిన్ చదవడమో ఒక ఇంజనీరింగ్ చదవడమో, ఇలాంటి స్తోమత లేని పిల్లల కోసము ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ, న్యాయస్థానం ఏమంటుంది? ప్రభుత్వం చెల్లించలేని పక్షంలో ఈ ఫీజుని విద్యార్థుల దగ్గర నుంచే వసూలు చేయండి అని ఒక ఎందుకు ఇచ్చిందో ఈ తీర్పు ఏందో అర్థమైతలేదు. మళ్ళీ తిరిగి ప్రభుత్వం చెల్లించినాక మళ్ళా విద్యార్థుల అకౌంట్లో వేయండి అంటాను. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టినాక కిందనో మీదనో పడి ఎవరినో కాలు పట్టుకొని లేకపోతే భూములు అమ్ముకొని పిల్లాడి లేదా అమ్మాయి చదువు ఆగద్దని కట్టినాక ప్రభుత్వం తిరిగి ఇస్తుందా? కొంత హైకోర్టు వారు సహృదయంతో దీన్ని ఆలోచించాలి. 7,500 కోట్ల మొత్తం పెద్ద మొత్తమే కాదు. అసలు ఇది చాలా చిన్న విషయం. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు మనోళ్ళు. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఆ 3.5 లక్షల కోట్ల బడ్జెట్లో 7,500 కోట్లు అనేది చాలా చిన్న మొత్తం. గిట్లా ఎడమ చేతితో ఒక్కసారి ఇచ్చి పడేయచ్చు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే. దానివల్ల మధ్యతరగతి పేద పిల్లలు ఈ చదువును మరింత శ్రద్ధగా చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉన్నత న్యాయస్థానం వారు ఏం చెప్పిండ్రు? ఒకవేళ వచ్చే సంవత్సరం కనుక ఇవ్వకపోతే 2026-27కు సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించకపోతే విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి ఫీజును వసూలు చేసుకోండి అని చెప్పడం అనేది నిజంగా ఇది ఓ విధంగా దుర్మార్గమే. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చెల్లించవలసిందే. మేము విద్య కోసం 18,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నామని చెప్తున్న ప్రభుత్వము 4 ఏళ్ల బకాయిలను ఎందుకు చెల్లించలేకపోయింది? ఇవి 4 ఏళ్ల బకాయిలాట. అంటే ప్రతి సంవత్సరం ఒక 1,500 కోట్లు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది.
అంటే వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది, కేసీఆర్ హయాంలో 2 ఏళ్ళు ఆయన కూడా ఇయ్యలే. ఆయన 3,000 కోట్లో 4,000 కోట్లో ఆయన హయాంలో బాకీ పెట్టిపోయిండు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన 3,000 కోట్ల రూపాయల బాకీని ఈయన పెట్టిండు. కాబట్టి కేసీఆర్ హయాంలో పేద విద్యార్థుల చదువుల మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా పేద విద్యార్థుల చదువుల మీద శ్రద్ధ లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. 7,500 కోట్ల బకాయిలు మీరు మూలన పెట్టిందంటేనే కేసీఆర్ కానీ నీ రేవంత్ రెడ్డికి కానీ ఎవరికి కూడా పేద మధ్యతరగతి విద్యార్థుల చదువుల మీద సోయి లేదనేది బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మిగతా అన్నిటికీ ఎముకలేని చెయ్యి కేసీఆర్ది, ఎముకలేని చెయ్యి రేవంత్ రెడ్డిది, అన్నీ తోడి పెడతాడు అని చెప్తాం. మరి ఈ పేద మధ్యతరగతి విద్యార్థుల చదువుల దగ్గరికి వచ్చే వరకు ఎందుకు ఇట్లా మొండి చేయి చూపెట్టిండ్రు? ఇదొక కుట్ర, పేద విద్యార్థుల మీద ఇదొక కుట్ర.